హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. బిరుదులు 4 అక్షరాల ఈ తెలుగు పదం వినగానే ఎంతోమందికి ఒళ్ళంతా పులగిస్తుంది. కొందరికైతే పూనకాలు వస్తాయి. ఎందుకంటే అవి ఇచ్చే కిక్కు అలాంటిది. ఈ బిరుదుల్లో కూడా మళ్ళీ అన్నీ ఒకే గట కట్టేయడానికి లేదు. కొన్ని స్వయంగా మనం సంపాదించుకున్నవి ఉంటాయి. ఎలా అంటే ఏదో ఒక ప్రయత్నాలు చేసో ఫిట్ ప్రోకో పద్ధతిలో మీకు ఇది మాకు ఇది అన్నట్టుగా ఇచ్చి తెచ్చుకునేవి. ఇంకో రకం అసలైన బిరుదులు అంటే మన ప్రతిభను, మన ప్రతిభా సామర్థ్యాలను, ఏదైనా రంగంలో మనం సాధించిన ఘనతలను గుర్తించి ఇతరులు, సంస్థలో, ప్రభుత్వాలు, వ్యక్తులు ఇచ్చే బిరుదులు. ఇవి అన్నింటిలో మంచి బిరుదులు. అందరికీ ఇచ్చిన వాళ్ళకి, పుచ్చుకున్న వాళ్ళకి కూడా గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టే బిరుదులు. మూడో రకం కూడా ఉంటాయి. ఈ బిరుదులు ఎవరు కోరుకోరు, అయినా సరే వచ్చిపడుతూ ఉంటాయి. ఇవి హేట్రేడ్ అంటే అవతల వాళ్ళ వైపే ఉన్న తీవ్రమైన వ్యతిరేకతతోనో, కోపంతోనో, అక్కస్తోనో లేదా ఓర్వలేనితనంతోనో వాళ్ళంటే గిట్టని వాళ్ళు ఇచ్చేవి. ఈ 3 రకం బిరుదులతోనే అందరికీ చాలా బాధ. తీసుకున్న వాళ్ళకి ఆనందంగా ఉన్నా, తాము ఇచ్చిన బిరుదులతో అవతల వాళ్ళు సంబోధిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నా, వాటిని పొందినవారు అయాచితంగా అనుకోకుండానే, తాము అడగకుండానే అవి వచ్చి మీద పెడితే వాటిని పుచ్చుకోవాల్సి వచ్చిన వాళ్ళు, ఇతరులు ఎవరినో తమను ఆ బిరుదుతో సంబోధిస్తుంటే బాధపడేవాళ్ళు పడే యాతన బయటికి చెప్పుకోలేనిది. ఉదాహరణకు ఈ బిరుదుల గురించి ఒకసారి మనం స్థూలంగా చర్చించుకుందాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటూ రామారావు గారిని, నరసామ్రాట్ అంటూ అక్కినేని గారిని, నట యశస్వి అంటూ ఎస్వి రంగారావు గారిని, ఇక ఆ తర్వాత సూపర్ స్టార్, మెగాస్టార్, నరసింహం, ఇలా ఎన్నెన్నో పేర్లతో అభిమాన గణాలు, ప్రజలు మన తెలుగు అగ్రశ్రేణి నటినట్లను ఎంతో గౌరవించుకున్నారు. అదే కోవలో ఇంకా చెప్పాలంటే తాజాగా తరానికి అర్థం కావాలంటే కొత్తగా విశ్వగురు పేరిట మన ప్రధాని నరేంద్ర మోడీ ఎంత ప్రఖ్యాతి చెందారో కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కూడా ఏదైనా రంగంలో కొందరు వ్యక్తులు సాధించిన ప్రతిభా పాఠవాలను గమనించి వాటిని ప్రశంసించి గుర్తింపుగా అభిమాన సంఘాలు స్వచ్ఛందంగానో తమను అలరిస్తున్నందుకు ఇచ్చే చిరు సత్కారంగానూ భావించాలి. వాటితో ఎవరికీ పేచీ లేదు. అవి తీసుకున్న వాళ్ళకి ఆనందమే, ఇచ్చిన వాళ్ళకి ఆనందమే, వింటున్న వాళ్ళకి చెవిలో తేనె పోసినట్టే ఉంటుంది. కానీ ఇదే సమయంలో తెలుగులో ఒక ఇద్దరు నటుల గురించి ఉన్న బిరుదులు చెప్తాను. వారిలో ఒకరి పేరు నట శూన్య, ఇంకొకరి పేరు నట భయంకర. కానీ దయచేసి వాళ్ళు ఎవరన్నది మాత్రం అడగద్దు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంకా మన మధ్యనే ఉన్నారు, దేవుడి దయ వల్ల. నటించిన అడపాదడపాలి తప్ప పూర్తి స్థాయిలో నటించకపోయినా కూడా వాళ్ళిద్దరూ మనలో ఉన్నారు. వారిలో ఒకరు కొంత సాత్వికుడైనప్పటికీ ఒక ఆయన మాత్రం తనకు ఉన్న ఈ బిరుదు గురించి మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు వాళ్ళందరికీ గుర్తు చేశారు తెలిస్తే మాత్రం నా అబ్బాయికి దండెత్తి వచ్చినా రావచ్చు. కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు నేను చెప్పను. ఆ నట శూన్య ఎవరో, ఆ నట భయంకర ఎవరో మనకు అనవసరం. ఇది ఇందాక మనం అనుకున్నట్టుగా ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి ఉన్న బిరుదులు అవి ఒక తరహా అయితే, అసలు ఏదో అదృష్టం కొద్దో ఫ్లూక్తోనో ఇది అట్లా అయిపోయిన వాళ్ళకి గిట్టని ప్రేక్షకులు ఇచ్చిన బిరుదులు ఇందాక మనం అనుకున్న నటశూన్య, నట భయంకర. ఇక అసలైనది, కీలకమైనది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు చెప్పింది మీరు ఇదంతా రామాయణంలో పిడకల వేట, ఇదంతా నాకు ఎందుకు అనుకుంటే ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అదేమిటి అంటే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాజాగా 2 కొత్త బిరుదులు కనుగొన్నారు. అవి జ్ఞానశూన్య మూర్ఖేష్ అని ఒకటి, రెండవది భక్తిహీన రసరాయుడు అని. ఎంతో చదివానని, చాలా విజ్ఞానవంతుడని భావించే, మనను కూడా భావించమని కోరుకునే ఈ భూమన ఈ 2 బిరుదులను తనకున్న అపారమైన మేధస్సుతోనూ అంతులేని వివేకంతోనూ కనిపెట్టి వాటిని అడగకుండానే, ఇందా మనం చెప్పుకున్నాం, అడగకుండానే కొన్ని వచ్చి పడతాయి కొందరు, కానీ అట్లా ఒక ఇద్దరికి ఇచ్చి పడేశారు. ఆ తీసుకున్న బిరుదులు ఎవరికి ఇచ్చారు ఆయనంటే, ఒక ఆయన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ త్వరలోనో లేదా కొద్దికాలం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలని పలువురు విశ్వసిస్తున్న లోకేష్. మరొక ఆయన ప్రస్తుతం టీటీడీ బోర్డు చైర్మన్కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న TV5 చైర్మన్ బిఆర్ నాయుడు. భువన ఏమన్నారంటే లోకేష్ను జ్ఞానశూన్య మూర్ఖేష్ అని, టీటీడీ బోర్డు చైర్మన్ అంతటి కీలకమైన పదవిలో ఒకప్పుడు తాను కూడా ఆ పదవిని వెలగబెట్టిన వాడే అయినప్పటికీ ఆ విషయాన్ని మరిచి టీటీడీ బోర్డు చైర్మన్ అంతటి ఉదాత్తమైన
పోస్టులో ఉన్న బిఆర్ నాయుడుని పట్టుకుని భక్తిహీన రసరాయుడు అని సంబోధించారు అని బిరుదులు ట్యాగులు తగిలిచ్చారు. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అత్యుత్తమ అగ్రశ్రేణి యూనివర్సిటీలో ఒకటి, అక్కడ చదువుకుని ఉన్నత విద్యావంతుడై ఒకసారి ఎలక్షన్లో మంగళగిరి నుంచి ఓడిపోయినప్పటికీ కూడా మరమ తిప్పకుండా పోరాడి తిరిగి అక్కడే ఘన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్రను అత్యుత్తమంగా నిర్వహిస్తున్న లోకేష్ను ఆయన జ్ఞానశూన్య మూర్ఖేష్ అన్నారు. మరి ఇంకెక్కడ చదివితే జ్ఞానవంతుడు అయ్యేవాడు లోకేష్ మనకు తెలియదు. పోనీ భూమన్ గారు ఎక్కడ చదువుకుని ఇంతటి విజ్ఞానవంతుడు అయ్యాడో చెప్తే అక్కడికి అందరం వెళ్ళొచ్చు లోకేష్ గారితో పాటు. ఆ విషయం చెప్పడం, ఎందుకు జ్ఞానశూన్య లోకేష్ అయ్యారో చెప్పరు. ఇక మూర్ఖేష్ అని ఇంకో బిరుదు కూడా ఇచ్చారు లోకేష్కి, అది ఎందుకు అన్నాడో మనకు తెలియదు. అలాంటి అవకతవక పనులు కానీ గందరగోళం చేష్టలు కానీ లోకేష్ పాల్పడినట్టు ఇప్పుడు మనం ఎవరూ వినలేదు, కనలేదు. అయినప్పటికీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు మాత్రం చాలా ఉదారంగా లోకేష్కు జ్ఞానశూన్య మూర్ఖేష్ అనే ట్యాగ్స్ తగిలిచ్చారు, అంటే బిరుదులు. ఇక టీటీడీ బోర్డు చైర్మన్గా ఇటీవలే కొద్ది నెలల క్రితం ఎంపికైన బిఆర్ నాయుడుని పట్టుకుని ఆయనకు అసలు భక్తి భావమే లేదని అంటూ అక్కడ సరిపోవద్దు. కానీ భక్తిహీన రసరాయుడు, ఈ భక్తిహీనం రసరాయుడు అంటే రసరాయుడు అంటే మరి ఏం చేశారు, ఏ రసాలు ఆయనకి బిఆర్ నాయుడులో లేవనో లేకపోతే ఉన్నాయో అనిపించిందో మనకు చెప్పడం. అయినా సరే బిఆర్ నాయుడిని పట్టుకుని భక్తిహీన రసరాయుడు అని సంబోధిస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. మరి గతంలో తాను కూడా టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు తన పోస్టుకు ఎంతో పవిత్రతను ప్రాముఖ్యతను తనకు ఆపాదించుకుంటూ తన మీద విమర్శలు వస్తే గయ్యం లేచే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు పదవి పోయిన తర్వాత, గద్దె దిగిన తర్వాత ఖాళీగా ఉంటూ లోకేష్ గారి మీద, బిఆర్ నాయుడు గారి మీద ఇలాంటి అవాకులు చెవగులు పేలటం, అడ్డమైన బిరుదులు ఇవ్వటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పుడు పదే పదే హిందూ ధర్మం, హిందువులను పరిరక్షించాలి ఇలాంటి కబుర్లు చెప్తున్న భూమన కరుణాకర్ రెడ్డి వాస్తవానికి అసలు హిందువే కాదని, ఆయన క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారని, అయినప్పటికీ అప్పటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోరి భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ బోర్డు చైర్మన్గా చేసిందని ఇప్పటికీ ఎంతోమంది ఆరోపిస్తూ ఉంటారు. అయితే వాటి సహజంగానే భూమన ఖండిస్తూ ఉంటారు. అయితే భూమన కరుణాకర్ ఇంట్లో జరిగిన ఒక వివాహం పూర్తి క్రైస్తవ పద్ధతిలో జరిగినట్టుగా నిరూపించే సాక్ష్యాధారాలు అంటే ఫోటోలు, వీడియోలు ఇప్పుడునే మన ముందుకు వచ్చాయి. వాటన్నిటి ఆధారంగా ఇప్పటికీ భూమన హిందూ ముసుగుతో తగిలించుకున్న అన్య మతస్థుడేనని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే భూమన కరుణాకర్ రెడ్డి ఈ మధ్యన తాజాగా టీటీడీలో అవకతవకలు జరిగిపోతున్నాయని, బోలెడన్ని అపచారాలు చోటు చేసుకుంటున్నాయని తరచుగా వాపోతూ వస్తున్నారు. ఈ మధ్యనే తాజాగా తిరుమలకి స్టార్టింగ్ పాయింట్ అంటే తిరుమలకి మొదట్లో ఉండే అలిపిరి వద్ద నానా చెత్త మధ్య ఒక 9 అడుగుల శ్రీ మహావిష్ణు విగ్రహం ఆదరణ లేకుండా, పట్టించిన వాళ్ళు లేకుండా పడిపోయి ఉందని, దీన్ని మించిన హిందూ మతాభిచారం ఏముంటుందని భూమన కరుణాకర్ రెడ్డి నానా యాగి చేశారు. దీంతో విచారణకు ఆదేశించిన టీటీడీ కనుగొన్నది ఏమిటంటే ఆ విగ్రహం అసలు శ్రీ మహావిష్ణువుదే కాదంట, అది శనైశ్వరుడిదని, దానిని చెక్కిన శిల్పులు ఆ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చిన తమిళనాడుకు చెందిన భక్తుడు రాకపోవడంతో అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని తేల్చింది. స్వయాన ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి కూడా ఇదే చెప్పారు. అయినా సరే భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణలో కూడా తను పాడిందే పాడుతూ ఆ విగ్రహం మహావిష్ణువుది అంటూ ఇంకా బుకాయిస్తూనే ఉన్నారు. అదే సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి చేసినవి కొన్ని కూడా ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ తీవ్ర దుర్వినియోగం అవుతున్నాయని, వాటిని భక్తులు ప్రేమతో భక్తితో స్వామివారి సమర్పించని కానుకలు అలా పప్పు బెల్లాలా అయిపోతున్నాయని అంటూ ఉంటారు. కానీ అయితే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు భక్తులు స్వామివారికి సమర్పించుకునే వందలాది కోట్ల రూపాయలను, ఇట్లాగే అసలు దేవస్థానానికి సంబంధం లేని ఆధ్యాత్మిక విషయాలతో ప్రమేయం లేని విషయాలకు ఖర్చు పెట్టి ఎంతో దుర్వినియోగం చేశారని, ఈ విషయంలో ఆయనకు ఆయన కుటుంబ సభ్యుల్లో కొందరికి కూడా పాత్ర ఉందని, టీటీడీని భూమన తన సొంత జేబు సంస్థల వాడుకున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇక హిందూ మతానికి ఏదో జరిగిపోతుందని పదే పదే గగ్గోలు పెట్టే భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో ఎంతమంది టీటీడీలో వేళ్ళునుకుపోయినాయి, ఎంతమంది అన్య మతస్థులను గుర్తించారు, వారిని విధుల నుంచి తొలగించారు లేదా అక్కడి నుంచి బదిలీ చేయించారు అంటే సమాధానం గుండు సున్నా.
ఒక్క అన్య మతస్థులను కూడా భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో టీటీడీ గుర్తించి వారిని సాగనిపిన దాఖలాలు కానీ ఒక్కటి కూడా కనిపించదు. అయితే మనం హిందువులు ప్రసాదం పెడితే, హిందూ దేవుళ్ళ ఆలయాల్లో ప్రసాదాలు అయితే ముట్టనైనా ముట్టని అన్యమతస్థులు కొందరు అంటే కొందరు కాదు, వందలాది మంది టీటీడీలో వివిధ స్థాయిల్లో పాతుకుపోయారు. మరి వీరు హిందూ భక్తులు శ్రీవారికి సమర్పించే భక్తిపరమైన కానుకలలో నుంచి తమ జీతభత్యాలు తీసుకుంటూ తమ కడుపులలో నింపుకుంటున్నారో అని అర్థం కాదు. ఇలాంటి విషయాలు ఏమి భువన్ గారికి పట్టవు, ఆయనకు తెలిసినా కానీ పట్టించుకోరు. అయితే ఇలా ఎప్పటికప్పుడు తాను పదవిలో ఉన్నప్పుడు చేయాల్సినవి చేయకుండా ఇతరులు మాత్రం అన్నీ చేయాలని కోరుకుంటూ ఈ వాపోవటం, వాళ్ళ మీద నానా బురద చల్లటం భూమనకు అలవాటు అయిపోయింది. తాజాగా ఇప్పుడు ఆయన మరొక అడుగు ముందుకేసి, మరొక అడుగు ముందుకు కాదు, మరొక అడుగు కిందకి దిగజారి లోకేష్ను జ్ఞానహీన మూర్ఖేష్ అని, బిఆర్ నాయుడు గారిని భక్తిహీన రసరాయుడని సంబోధించడం నిజంగా శోచనీయం. ఇప్పటికైనా భూమన తనలోని స్వీయ లోపాలను గుర్తెరిగి కొద్దిగా విచక్షణతో వ్యవహరించి తన చదువుకు, తన రాజకీయ అనుభవానికి తగినట్టుగా మాట్లాడితే బాగుంటుంది. లేకుంటే ఆయనకు కూడా ఇప్పుడు ఆయన ఎలా అయితే ఇతరులకు బిరుదులు ఇస్తున్నారో అలాగే బిరుదులు ఆయనకి నిత్య అసత్య ప్రేలాపకుడనో ఇట్లాంటి బిరుదులు ఏమన్నా ఇచ్చి ఆయన గాలి కూడా ప్రత్యర్థులు తీసే ప్రమాదం ఎంతనా ఉంది. అదే జరిగితే ఇక రెండు వైపుల నుంచి మరింతగా ఆరోపణలు ఆవేశాలు పెచ్చరిల్లి టీటీడీ మరింత టీటీడీ పరిస్థితి మరింత మసకబారుతుంది. తర్వాత రాజకీయాలు మరింతగా కలుషితమవుతాయి. అది జరగకుండా ఉండాలంటే భూమన్ లాంటి విఘ్నుడు, సర్వజ్ఞుడు, ఎంతో జ్ఞానవంతుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డి ఇకనైనా తన నోటిని సంభాళించుకుని పద్ధతిగా రాజకీయాలు నడుపుతూ సముచితమైన భాషలో విమర్శ గుప్పి తీస్తే బాగుంటుంది. లేదంటారా? ఇక ఆయన ఇష్టం. ఇందా మనం అనుకున్నట్టే ఆయనకి కొత్త విడుదల వచ్చి పడవచ్చు. ఇప్పుడు ఆయన ఇతరులకు ఇస్తున్నట్టుగానే ఆయనకు వచ్చి పడవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన పందా మారుతుందో, భూమన కరుణాకర్ రెడ్డి పందా మారుతుందో, లేదా ఇలాగే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మెప్పుదలను ఎలాంటి ఎక్కువ విమర్శల ద్వారానే పొందగలని ఆయన అనుకుని అదే విధానాన్ని కొనసాగిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.